టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరా మూవీ రిలీజ్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్గా నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పాన్ ఇండియా లెవెల్లో కుబేరా మూవీ జూన్ 20వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆడియన్స్లో సినిమాపై భారీ అంచనాలు ఉండగా మేకర్స్ వాటిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్కు క్రేజీ రెస్పాన్స్గా ఇప్పుడు ట్రైలర్ ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్తో శాంపిల్ను మేకర్స్ చూపించగా ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. సినిమా ఖచ్చితంగా చూడాలి అనేంతగా హైప్ క్రియేట్ చేస్తుంది. ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేస్తుంది. ప్రస్తుతం కుబేరా ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్గా చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్లో గత రాత్రి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేయగా సమాజంలోని ధనిక పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్, మనీ పవర్ చుట్టూ కుబేరా సినిమా సాగుతుందని క్లియర్గా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పట్లాగానే శేఖర్ కమ్ముల స్టోరీని దాచకుండా ట్రైలర్ ద్వారా రివీల్ చేశారని అంటున్నారు. శేఖర్ కమ్ముల మార్క్ఫుల్గా కనిపిస్తుందని అంటున్నారు. అయితే కేవలం ఎమోషన్స్, లవ్ ట్రాక్తో పాటు మనీ క్రైమ్ అంశాన్ని కూడా యాడ్ చేయడం కొత్తగా ఉందని, ప్రతి రోల్కు ఆయన ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతుందని చెప్తున్నారు. స్టోరీ చాలా డెప్త్గా ఉన్నట్లు, ఆత్మ పరిశీలనతో ఉందని అభిప్రాయపడుతున్నారు. ధనుష్ కెరీర్లోనే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారని, ప్రతి సీన్కు కూడా ప్రాణం పోసినట్టే ఉన్నారని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్గా బాధ్యత కలిగిన పదవిలో కనిపించిన నాగార్జున ఎప్పట్లాగానే ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. రష్మిక రోల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుందని చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం సినిమాకు సపోర్ట్ నిలిచేలా కనిపిస్తున్నాయని, ఏదేమైనా హిట్ బొమ్మ అని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.